హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. టుడే రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా ఉండేటటువంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మెంతికూర ఆలూ ఫ్రై సింపుల్ టిప్స్ తోటి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి. ముందుగా దీనికోసం 3 బంగాళదుంపలను తీసుకొని తొక్క తీసుకొని అన్నీ ఒకే షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మెంతికూరను కూడా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకొని పోపు దినుసులు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం సేపు పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరి ఒకసారి మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇదంతా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి కొంచెం సేపు పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో బాగా పండినటువంటి టమాటాని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మెంతికూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతికూరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మెంతికూర అనేది సరిగ్గా మగ్గకపోతే కర్రీ మొత్తం చేదు వస్తుంది కాబట్టి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెంతికూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెంతికూరని ఆలూని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మెంతికూర ఆలూ ఫ్రై అనేది తయారవుతుంది. ఇది మీరు ఎందులో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.